యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి స్తోత్రం. ఇంకో చక్కని మాట ఉంటుంది చూడండి పైన 29లో కూడా, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయదురు, యవనస్తులు తప్పక తొట్టిలెదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు ధరించి పైకి ఎగురుతారు. అల్లయ్యక అలసిపోవడం అంటూ ఉండదు. ఇంకా పరిగెత్తుతారు, సొమ్మసిల్లిపోవడం అంటూ ఉండదు. సొమ్మసిల్లిపోకుండా నడిచిపోదురు. ఎంత చక్కని మాట. దేవుడు ఈ మాటల్ని దీవించును గాక. మన ఆత్మీయ అభివృద్ధి, మన ప్రార్థనా జీవిత అభివృద్ధి కొరకు విశ్వాస సహితమైన ప్రార్థన చేయడానికి దేవుడు ఈ మాటల్ని దీవించును గాక. ఏమంటున్నాడండి ఇక్కడ? యెహోవా కొరకు ఎదురు చూచువారు అనే మాట చాలా చక్కగా రాయబడింది. ఎవరికి ఆయన బలమిస్తాడు, ఎవరికి బలాభివృద్ధి కలిగజేస్తాడు దేవుడు, ఎవరు అలసిపోకుండా అలసిపోకుండా పరిగెడతారు, పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, ఎవరు వారు? ఎవరికి నూతన బలం. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఇవన్నీ విషయాల కంటే నూతన బలం అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. న్యూ స్ట్రెంగ్త్. ఈ న్యూ స్ట్రెంగ్త్ని మీరు అండర్లైన్ చేసుకోండి. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈ మాట నాకు నా ప్రార్థనలో జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అలా మనసు పులకరించిపోతుంది. ఒక నూతనత్వము, ఒక నూతన బలము చేత నింపబడినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు ప్రియులారా. నో డౌట్ ఎట్ ఆల్. ఎవరికి దేవుడు ఆ కృప ఇస్తాడంటే సింపుల్గా యెహోవా కొరకు ఎదురు చూచే వారికి దేవుడు ఇస్తాడు. దేవుని కొరకు ఎదురు చూడడం, ఆయన వైపు చూడడం, ఆయన కొరకు ఎదురు చూడడం అనేది ఎదురు చూసే ఆ కృప. అది కేవలము ప్రార్థనా జీవితం మాత్రమే. ప్రార్థనలో ప్రభు వైపు చూడడమే దేవుని కొరకు ఎదురు చూడడము. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఇంకా డెప్త్గా చెప్పాలంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసంతో ఎదురు చూడడం ఒకేతైతే, మన భారమంతా దేవుడి మీద మోపుతాం, దేవుడికి చెప్తాము. అప్పుడు మనకులో ఒక విశ్వాసం కలుగుతుంది. ఏంటంటే, నా దేవుడు ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆ నమ్మకము, ఆ విశ్వాసముతో ఇంకా మన పనులు మనం చేసుకుంటున్నప్పుడు, అది దినమంతా కావచ్చు, అక్కడ ఇక్కడ బిజీగా ఉంటాము. స్టూడెంట్స్ అయితే కాలేజ్కి, ఆ తర్వాత స్కూల్కి, ఆ తర్వాత పెద్దలైతే ఆఫీస్కి, తర్వాత ఉద్యోగస్తులు ఉద్యోగానికి, వ్యాపారస్తులు వ్యాపారానికి, మనము మన డైలీ రొటీన్ లైఫ్లో బిజీ అయిపోతాం. అయినప్పటికీ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనం దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటాము అంటే, దేవుని కొరకు ఎదురు చూడడం ఏంటో నేను చెప్తున్నాను. దేవుని కొరకు ఎదురు చూడడం అంటే ఏమిటో చెప్తా ఉన్నాను. మన పనిలో బిజీగా ఉన్నప్పటికీ మనం ఏదైతే దేవుని అడిగినామో అది జ్ఞాపకం చేసుకోవడం. అది జ్ఞాపకం వచ్చిన వెంటనే మన హృదయంలో, మన మనసులో, మన మనస్సాక్షి ఏం చెప్పాలంటే, నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, నా దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అనే ఈ విశ్వాసాన్ని పొదిగిస్తూ ఉండడం, దానిని ఎదురు చూడడం అంటారు. విశ్వాసాన్ని పొదిగించాలి అనే ఒక చక్కని మాట సౌత్ కొరియా దేశంలో ఉన్నటువంటి గొప్ప దైవజనుడైనటువంటి పాల్ యాంగి చో అనే సౌత్ కొరియన్ సేవకుడిని దేవుడు బలంగా లేపి చాలా బలంగా వాడుకున్నాడు. 8 లక్షల మంది ఆయన సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు. ఆయన సేవలో వచ్చినటువంటి తొలి దినాలలో ఆయన ఒంటరివాడు, ఒక్కడే. ఆయన దేవుని వెంబడిస్తూ ఉన్నాడు, దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితుల గుండా సేవ చేశాడంటే, అసలు ఉండడానికి సరిగా ఇల్లు లేదు, ఇంట్లో వస్తువులు లేవు. జాగ్రత్తగా వినండి. ఆయన రక్షించబడిన తొలి దినాల్లో, ఆయన సేవలో వచ్చినటువంటి తొలి దినాల్లో విశ్వాసంతో బ్రతుకుతున్నాడు ఆయన. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ లాంటి కమిట్మెంట్ ఏంటంటే, నువ్వు నీ అవసరతలు ఎవరికి చెప్పుకోకూడదు. ఆయనకి దేవుడు పెట్టినటువంటి కండిషన్, డోంట్ ఇన్ఫార్మ్ యువర్ నీడ్స్ టు ఎనీబడి. నువ్వు ఎవరి మీద ఆధారపడొద్దు, నీ అవసరతలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎవరికి చెప్పకూడదు అనేది పెద్ద కండిషన్. దేవునామానికి స్తోత్రాలు. మన భారతదేశంలో భక్త సింగ్ అంకుల్కి దేవుడు పెట్టినటువంటి కండిషన్ లాంటి కండిషన్ ఇంచుమించు. ఈ వ్యక్తి ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఎస్ నేను మాత్రము ఎవరికి చెప్పానని. అయితే ఇంట్లో ఏమీ లేవు సామాన్లు, అది ఉండడానికి
మన నిత్యావసరత ఉన్నటువంటి సామాన్లు కావచ్చు, సోఫా సెట్లు కావచ్చు, మంచం కావచ్చు, అట్లాంటివి ఏం లేవు ఇంట్లో. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే తన ప్రార్థనలో దేవుడు తనను ఒక విచిత్రమైన ఆలోచన ఇచ్చి పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. ఏమని తెలుసా? పాల్ యాంగిచో, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, నువ్వు కనిపెడతా ఉన్నావు, కానీ నాకు స్పష్టంగా నీకు కావలసినవి నాకు ఇంకా స్పష్టంగా చెప్పు అంటే చాలా స్పష్టంగా చెప్పాడంట. అట్లా కాదు, ఇంకా స్పష్టంగా చెప్పు అన్నాడంట. ఇంకా స్పష్టం అంటే ఏంటి ప్రభా అంటే, బాబు నువ్వు అడుగుతున్నావు, ఉదాహరణకి ఆయనకి సైకిల్ కావాలి. ఆ దినాల్లో సువార్త చేయడానికి, బయటికి వెళ్ళడానికి సైకిల్ కావాలని వాంఛతో ఉన్నాడు ఆయన. నువ్వు సైకిల్ ఇవ్వు, సైకిల్ ఇవ్వు, సైకిల్ ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నావు. ఇంతకీ ఏ సైకిల్ కావాలి నీకు? ఏ బ్రాండ్ కావాలా? ఏ కంపెనీ సైకిల్ కావాలా? ఏ కలర్ కావాలా? నువ్వు స్పష్టంగా అడుగు అన్నాడంట దేవుడు. ఈయనకు చాలా విచిత్రం అనిపించింది. సరే ప్రభు అని చెప్పేసి మళ్ళీ ఆ స్పష్టంగా ఆ సైకిల్ యొక్క కంపెనీ పేరు, ఆ సైకిల్ కలర్ కూడా అడిగినాడంట. అడుగుతూ ప్రార్థన చేస్తూ వచ్చి ఆ తర్వాత విశ్వాసాన్ని ఎలా పొదిగించాలి అనేది దేవుడు తనకు నేర్పిస్తూ ఉన్నాడు. పొదిగించడం అనే మాట మనం ఎక్కడ వింటాము? ఈ కోడి గుడ్లు పెట్టిన తర్వాత ఈ గుడ్లు పెట్టినటువంటి కోడి అదేం చేస్తుంటుంది? ఆ గుడ్లను పొదిగిస్తుంది. ఆ గుడ్డులోనున్నటువంటి కోడి పెట్ట బయటికి రావాలంటే దానికి సమయం కావాలి, దానికి ఒక స్పెషల్ ప్లేస్ కావాలి, తర్వాత వెచ్చదనం కావాలి. దానికి పొదిగించడం అంటే ఒక మాట చెప్పాలంటే వెచ్చదనం. పొదిగించడం ఈజ్ ఈక్వల్ టు వెచ్చదనాన్ని అందించడం. ఆ గుడ్లకు ఎంత వెచ్చదనాన్ని అందిస్తే అంత త్వరగా కోడి పెట్ట బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ ది పొదిగించడం అంటారు. అప్పుడు ఏం చేస్తుంది? తల్లి కోడి ఆ గుడ్ల మీద కూర్చొని తన వెచ్చదనాన్ని, తన బాడీలో ఉన్నటువంటి ఆ హీట్ని ఆ గుడ్లకు అందిస్తూ ఉంటే ప్రతిదినము ఆ హీట్తో ఆ లోపల ఉన్నటువంటి గుడ్లు కోడిపెట్టగా మార్పు చెంది ఆ పొదిగించడం వల్ల కోడిపెట్టలు బయటకు వస్తాయి. దేవుడు అదే విషయాన్ని తనకు నేర్పించాడంట. ఏమని తెలుసా? నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది విశ్వాసంతో దాన్ని పొదిగిస్తూ ఉండు. అడుగుతున్న దానికి పొదిగించడం అంటే ఏంటి? నువ్వు ఏదైతే అడుగుతున్నావు కదా, పొంది ఉన్నావని నమ్ము ఫస్ట్. యేసయ్య కూడా అదే అన్నాడు కదా, మీరు ప్రార్థించినప్పుడల్లా మీరు ఏవేవి ప్రార్థన చేస్తున్నారో అవి మీరు పొంది ఉన్నారని నమ్మండి అంటాడు. అంటే నమ్మడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఆయన సైకిల్ అడుగుతా ఉన్నాడు, నమ్మినాడు, ఇచ్చినాడని. అంటే సైకిల్ వచ్చేసింది అని మీనింగ్, దాని అర్థం. మరి వచ్చిందంటే ఏ కంపెనీ, ఏ కలర్ సైకిల్ అది అని చూసుకున్నట్లయితే అది విశ్వాసంతో చూస్తున్నాడు, విశ్వాస నేత్రాలతో చూస్తున్నాడు. అప్పుడు ఊహలు ప్రారంభమవుతాయి. ఏ ఊహ? నాకు సైకిల్ కొన్నాను, నేను అడిగిన బ్రాండ్, కంపెనీ, నేను అడిగిన కలరు, నేను సైకిల్ మీద వెళ్తున్నాను, సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాననే ఆ భావన, అది ఆ ఫీలింగ్, ఆ భావన విశ్వాసాన్ని పొదిగించడం అంటారు. అంటే ఇప్పుడు ఏదైతే మనం పొందుకుంటున్నామో, ఏదైతే మనం అడుగుతున్నామో, పొందుకోలేదు, ఇంకా దేవుడు ఇవ్వలేదు, కానీ ఇచ్చాడు అని నమ్మి దాన్ని పొదిగించడం, నమ్మి అది రిసీవ్ చేసుకున్నామని ఆ పూర్తి నిర్ధారణ మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి ప్రియులారా. అది ఎదురు చూసే మాటకు ఉన్నటువంటి అర్థం. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏమిటి? ఆయన వైపు ఎదురు చూచు వారికి నూతన బలం ఇస్తాడు అనే వాక్యాన్ని, దాని అర్థం ఏంటో నేను మీకు చెప్తా ఉన్నాను. ఎదురు చూడడం అంటే ఏదో ఒక అరగంట గంటసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత మన దినచర్య మనం ప్రారంభించేస్తున్నటువంటి ఆ సమయంలో మనం ఏం చేస్తున్నా కూడా నేను పొందుకొని ఉన్నాను, దేవుడు నాకు ఇస్తున్నాడని గట్టిగా నమ్మి ఆ విశ్వాసం అంటే పొందుకోకముందే నమ్మడము, మనం పొందుకున్నట్టుగా దాన్ని ఊహించుకోవడము, అది విశ్వాసాన్ని పొదిగించడం అంటారు దాని లెక్క. అంటే ఆ గట్టిగా నమ్ముతున్నాం చూసారా, అదే విశ్వాసంతో పొదిగించడం. మన ప్రేయర్ పాయింట్ని పొదిగిస్తున్నాం. ఒక కోడి గుడ్డు నుంచి పెట్ట బయటికి ఏ విధంగా వస్తుందో అది గట్టిగా నమ్మడం ఈజ్ ఈక్వల్ టు దానికి ఆన్సర్ రావడమే. అది దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యము. నువ్వు ఏమడుగుతావో ఆయన చిత్త ప్రకారంగా అడుగు, అది ఏదైనా దేవుడు ఇస్తాడు. మన దేవుడు తన పిల్లలకు ఆయన ఏమైనా ఇవ్వగలడు. అందుకే అబ్రహాంతో అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనము అడగాలి, ఆ తర్వాత విశ్వాసంతో పొందుకుని ఉన్నామని నమ్మి దాన్ని పొదిగిస్తూ ఉండాలి. పాల్ యాంగిచో అదే చేశాడు. ఆయన విశ్వాసంతో ఆయన ఏం చేశాడు తెలుసండి?
ఊహించుకుంటున్నాడంట. నాకు దేవుడు ఈ పలానా బ్రాండ్ సైకిల్ ఇచ్చాడు, ఈ పలానా కలర్ సైకిల్ ఇచ్చాడని. ఎలా అద్భుతం చేశాడో తెలుసా దేవుడు? అద్భుత రీతిగా ఒక కుటుంబం వారు ఆ సౌత్ కొరియా నుంచి వేరే ప్రాంతానికి వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నప్పుడు ఈ పాల్ యాంగిచోని కలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారంట, అయ్యగారు మరి మేము ఇట్లా షిఫ్ట్ అయిపోతున్నాము, ఈ సామాన్లన్నీ కూడా మేము తీసుకొని పోలేము, కనుక దీన్ని మీరు వాడుకోవచ్చు అని చెప్పేసి కొన్ని ఫర్నిచర్లు, సోఫా లాంటి ఫర్నిచర్లు, చెక్క వస్తువులు, టేబుల్ అలాంటి కొన్ని ఫర్నిచర్, పెద్ద పెద్ద వస్తువులు ఆయనకు ఫ్రీగా ఇచ్చారు. ఇస్తూ ఆయన ఏ కంపెనీ సైకిల్ అడిగాడో, ఏ కలర్ సైకిల్ అయినా విశ్వాసంతో పొదిగిస్తూ అడుగుతున్నాడో అదంతా కూడా సైకిల్ కూడా ఇంటికి పంపించారంట. అది చూసి ఆశ్చర్యపోయాడు. దేవునామానికి స్తోత్రాలు. అద్భుత రీతిగా ఆయన ప్రార్థించినటువంటి ఆ సైకిల్ కూడా ఫర్నిచర్తో పాటు పొందుకున్నాడు. అప్పుడు ఆయన ఈ అనుభవం వచ్చిన తర్వాత ఒక పుస్తకం రాశాడు ఆయన. ఆ పుస్తకంలోనే ఇవన్నీ విషయాలు ఉన్నాయి. ఏంటంటే విశ్వాసాన్ని పొదిగించాలి, విశ్వాసము పొదిగించబడాలి. కోడి గుడ్లు పెట్టిన తర్వాత కాదు ఇమీడియట్గా బయటికి వచ్చేది. ఆ గుడ్లు పొదిగించబడితేనే, కరెక్ట్గా పొదిగించబడాలి. ఆ గుడ్లు పొదిగించబడిన తర్వాతనే బయటకు ఏ విధంగా వస్తుందో మన విశ్వాసం కూడా పొదిగిస్తూ ఉంటే దానికి జవాబు తప్పకుండా వస్తుంది. అయితే ఎలాంటి జవాబు తెలుసా? ఇక్కడ యెషయా గ్రంథం 40:30 అంటున్నాడు, మీకు నూతన బలము ఇస్తాడు. వావ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆమేన్. నమ్ముదామా? గట్టిగా ఎవరైతే నమ్ముతున్నారో మీ జీవితాల్లో ప్రియులారా, గట్టిగా నమ్ముతున్నటువంటి వారు ఆమేన్ అని చెప్పండి. పొందుకొని ఉన్నారని గట్టిగా విశ్వసించి చెప్పండి. ఏంటో తెలుసా? నూతన బలము. ఈ నూతన అనేది అండర్లైన్ చేసుకోమని చెప్పాను కదా. ఇది బలము మాత్రమే కాదు, నూతన బలము, నూతన ఆత్మ, నూతన దర్శనము, నూతన నడిపింపు, నూతన సహాయము, నూతన 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 అంటే మనము ఏదైతే మనం ఇదివరకు అనుభవించామో అవన్నీ పాతగైపోయి ఉండొచ్చు. బహుశా అది కేవలం వస్తువుల గురించి మాత్రమే నేను మాట్లాడట్లేదు. ఇదివరకు మనం పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు, ఇదివరకు మనం పొందుకున్నటువంటి పరిశుద్ధ జీవితం, ఇది వరకు మనం పొందుకున్నటువంటి ప్రార్థనా జీవితం, ఇది వరకు మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసము, ఇది వరకు మనం కలిగినటువంటి దర్శనం, ఇది వరకు మనం కలిగినటువంటి సమస్తము ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి సంబంధించింది బహుశా అది పాతగైపోయిందేమో. ఇప్పుడు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం అంటే ఐ విల్ మేక్ న్యూ థింగ్స్. గట్టిగా నమ్మిన వాళ్ళు ఆమెన్ అని చెప్పండి. ఆమెన్. నేను నూతన పరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సో మనం ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? దేవా, నీ కొరకు ఎదురు చూస్తున్నాను. నాకు నూతన బలము మాత్రమే కాదు, నూతన ఆరోగ్యం మాత్రమే కాదు, నూతన దర్శనం ఇవ్వు, నూతన ఆత్మచేత నడిపించు, నూతన నడిపింపు దయచేయండి. దేవ, నూతనంగా నన్ను నడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఈ నూతనత్వాన్ని ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు పక్షిరాజుల వలె పైకి ఎగిరే అనుభవం ఏంటంటే, పక్షిరాజు కూడా తన లైఫ్ స్పాన్లో ఒకసారి నూతన పరచబడుతుందంట. అంటే ఏంటి తెలుసా? ఒక టైం వచ్చినప్పుడు, దాని ఏజ్ అయిపోయినప్పుడు రెక్కలన్నీ ఊడిపోతాయి, ఆ తర్వాత దాని యొక్క గోర్లు ఊడిపోతాయి, ఆ తర్వాత దాన్ని ఏమంటారంటే ముక్కు అంటారా ఏమంటారా, అది కూడా ఊడిపోయి పూర్తిగా అది పర్వతాల్లో అలాగా ఉండిపోయి కొన్ని రోజులు ఉండిపోతుందంట. దాని తర్వాత మెల్లమెల్లగా కొత్త ఈకలు, కొత్త రెక్కలు, కొత్త గోళ్ళు, ఆ కొత్త ముక్కు, ఎవ్రీథింగ్ ఇట్ విల్ బికమ్ న్యూ. మళ్ళీ ఆ కొత్త ధనముతో ఇంకా పైకి ఎగిరి ఇంకా లైఫ్ స్పాన్ దాన్ని పెరుగుతుందంట. దేవునామానికి స్తోత్రాలు ప్రియులారా. ఈ రోజున దేవుడు మనకు నూతన విషయాలు మాత్రమే కాదు, మన ఆయుష్ను కూడా పెంచుతాడు, ఇంకా దాని యొక్క డ్యూరేషన్ పెంచుతాడు. దేవునామానికి స్తోత్రాలు. అన్ని మనకు కావలసినవన్నీ కూడా నూతనంగా దేవుడు ఇస్తాడు. కనుక దేవునికి స్తోత్రం. ఈ రోజు నుంచి కేవలము మనం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, విశ్వాసంతో పొదిగిస్తూ అది పొంది ఉన్నామని నమ్మి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, ఆయనను వెంబడిద్దాము. నూతన దర్శనము, నూతన నడిపింపును, నూతన ఆత్మను, నూతనవే అన్ని కూడా పొందుకుంటూ పక్షిరాజుల వలె ఇంకా బలము పొంది మనం దేవుని కొరకు సాక్షిగా నిలబడదాం. ఇట్టి కృపా భాగ్యము దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.